ఉంది, మనసు బాలేదు. ఎల్లమాక ఆదివారం, అది సాతాను ప్రేరేపణే. నీకు బాలేదు, పరిచయం ఎక్కడ చేస్తావు చెప్పు? సాతాను ప్రేరేపణే. బైబుల్లో వ్యతిరేక పరిస్థితుల్లో పరిచయం చేసినట్లు, మందిరానికి వాల్యూ ఇచ్చినట్లు లేరా? చెప్పండి. మరి వాళ్ళు చేశారంటే మనం చేయగలంగా? సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, కనబడ్డాడు. సాతాను కూడా నీకు తెలియదు. నీ హృదయం ఏమో నువ్వు అనుకుంటావు, వాడు ప్రేరేపించి దేవునికి దూరం చేసి నిన్ను దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకునేలా, కోల్పోయేలా, పొందుకోకుండా చేస్తాడు. ఆ జ్ఞానం నీకు ఉండాలి. దేవుని బిడ్డగా నీకు శత్రువు ఉన్నాడని తెలుసా? సమర్పణ కలిగినోడండి అన్నయ్య. బలవంతంగా ఎవడన్నా అన్నయ్య నా ఆస్తి అమ్మమన్నాడా? అతనే అమ్మాడు, అతనే తెచ్చాడు. మొత్తం ఇచ్చే లోపల అన్నయ్య ఆలోచించు, ఒక్కసారి ఇచ్చేస్తావా? ఆలోచించు. ప్రేరేపించేశాడు. ఆ ప్రేరేపణకి అననీయ పడిపోయాడు. గుర్తొస్తలే మీకేమన్నా? ఎన్నిసార్లు సమర్పణలోంచి పక్కకు వచ్చారు, ఎన్నిసార్లు తీర్మానం నుంచి పక్కకు వచ్చారు. కారణం ఏదైనా అవ్వచ్చు. మనం ఎంత నమ్మకంగా ఉంటాము దేవుడు విషయంలో అంతగా ఆశీర్వదిస్తారండి. వ్యతిరేక పరిస్థితుల్లో చేస్తే ఇంకా కనికరం వస్తాయి కదండి. ఈ పాయింట్ మర్చిపోతారు అందరూ. మీరు పక్కింటి వాళ్ళు సహాయం అడిగారు, ఇల్లు మారుతున్నారు, పక్కింటి వాళ్ళు చేస్తుండగా మధ్యలో జ్వరం వచ్చింది. జ్వరంతో వచ్చి చేశారనుకో, మీకు ఎలా ఉంటుంది? వాళ్ళ మీద మా ఇంటి సామాను చదవడం కోసం జ్వరంలో కూడా అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. వాళ్ళ మీద గౌరవం పెరిగిద్దా లేదా? విలువ పెరిగిద్దా లేదా? మీరు కోటీశ్వరులు అయితే వాళ్ళకి బాగా బహుమానం ఇస్తారు లేదా? మరి ఒక్కసారి ఆలోచించండి. మనకే ఎదుటోళ్ళ మీద గౌరవం, విలువ పెరిగితే, వ్యతిరేక పరిస్థితుల్లో నువ్వు భక్తి చేస్తే, వ్యతిరేక పరిస్థితుల్లో నువ్వు పరిచయం చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటారు, సింహాసనం ఎక్కిస్తారండి.